హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రేషన్ కార్డులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. మీరు ఏప్రిల్ 30వ తేదీలోగా ఈ విధంగా చేయకపోతే మీ రేషన్ కార్డులు రద్దు అవుతాయి. ఏం చెయ్యాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం రేషన్ కార్డు, ఆధార్ కార్డును లింక్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ కేవైసీ పూర్తి చేయడానికి 2025 మార్చి 31న చివరి తేదీగా నిర్ణయించగా తాజాగా ఏప్రిల్ 30వ తేదీ వరకు గడువు పెంచింది ప్రభుత్వం. ఈ గడువులోగా కార్డు హోల్డర్లు బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయించుకోవాలి, లేకపోతే వారి రేషన్ కార్డులు రద్దవుతాయి. ఈ నేపథ్యంలో మీరు మీ రేషన్ కార్డు ఈకేవీసీ చేయకపోతే ఇప్పుడు ఇంటి నుండే దాన్ని తనిఖీ చేయవచ్చు. దీనికోసం రేషన్ షాపుల చుట్టూ తిరగవలసిన పని లేదు. మారుతున్న కాలానుగుణంగా కేంద్ర ప్రభుత్వం వివిధ టెక్నాలజీలను ప్రవేశపెడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా పౌరులు తమకు అవసరమైన సేవలను పొందేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. వీటిలో ఒకటి ఆధార్ కార్డు సహాయంతో మీ పేరును రేషన్ కార్డు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడం. ఇప్పుడు మీ పేరు రేషన్ కార్డు జాబితాలో ఉందో లేదో సింపుల్గా ఈ స్టెప్స్ ఫాలో అయ్యి తెలుసుకోవచ్చు. సో మీ పేరును ఇంటి నుండి తనిఖీ చేయండి. రేషన్ కార్డు జాబితాలో మీ పేరు తనిఖీ చేయడానికి ఈ సేవ దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది. దీనికోసం మీ ఆధార్ కార్డును దగ్గర పెట్టుకోండి. జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్ ఉంటే చాలు. ఈ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. పేరును ఎలా చూడాలంటే ముందుగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పోర్టల్ అధికారిక వెబ్సైట్ nfsa.gov.inని సందర్శించండి. ఆ తర్వాత వెబ్సైట్లోని స్టేట్ ఫుడ్ పోర్టల్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ రాష్ట్రం పేరుపై క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చిన పేజీలో ఆధార్ నెంబర్ లేదా రేషన్ కార్డ్ నెంబర్ను నమోదు చేయడానికి ఒక ఎంపిక ఉంటుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంచుకోండి. మీ ఆధార్ నెంబర్ను నమోదు చేసి వివరాలను సమర్పించండి. తనిఖీ చేయండి. ఎంపికపై క్లిక్ చేయండి. ఆ తర్వాత సంబంధిత రేషన్ కార్డు నుంచి సమాచారం స్క్రీన్పై కనిపిస్తుంది. ఇందులో ఇంటి యజమాని పేరు, కార్డు నెంబరు, చిరునామా, ఇంటి సభ్యుల సమాచారం ఉంటుంది. కొన్నిసార్లు ప్రభుత్వ వెబ్సైట్లు నెమ్మదిగా నడుస్తాయి. ఇది పీక్ అవర్ సమయంలో సమస్యలు కలిగిస్తుంది. అటువంటి సందర్భాల్లో రాత్రిపూట ఈ సేవలు ఉపయోగించడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది, ఎందుకంటే ఆ సమయంలో సర్వర్లపై లోడ్ తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఏప్రిల్ 30వ తేదీలోపు ఈ కేవైసీ మీ ఇంట్లోనే పూర్తి చేసుకోండి. ఈ కేవైసీ చేసుకుంటేనే మీకు రేషన్ కార్డుకి సంబంధించిన బెనిఫిట్స్ లభిస్తాయి, లేకపోతే రేషన్ కార్డ్ అనేది రద్దు అవుతుంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.